నవంబర్ 2 మెగా పవర్ అభిమానులందరికీ కూడా పండగ రోజు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా దాదాపుగా 20 సంవత్సరాలుగా వేలాది మంది చేత సేవలు చేయించడం స్టార్ట్ చేసిన మెగా ఫ్యామిలీని అభిమానిస్తూ వారి జన్మదినానికి మా మెగా చిరంజీవి యువత సభ్యులు ఎవరైతే ఉన్నారో సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సేవే లక్ష్యంగా ఏర్పడిన జనసేన పార్టీ తరఫున కూడా నాయకులు ప్రజలకు సేవ చేయడానికి ముందు రావాలి, లీడర్షిప్ ఎంజాయ్ చేయడానికి కాదు అని పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు తెలిపిన పరిస్థితి ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తూ కూటమి అధికారంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మా జనసేన జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు అందరూ కలిసి మీరు చేసే సేవాభావాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత గత సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎక్కువ సేవాభావాన్ని ముందుకు నడిపించే విధంగా గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కృష్ణారెడ్డి అన్న అయితేమి, రవణ్ అయితేమి, చంద్రశేఖర్ అన్న అయితేమి, మన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున అన్న అయితేమి గోమతి నగర్లో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించారు. అడగగానే ప్రజలకి సేవ చేద్దామని చెప్పి అడగగానే అపోలో హాస్పిటల్లో ఉచితంగా పరీక్షలు చేయడం, మెడిసిన్ ఇవ్వడంతో పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన అపోలో హాస్పిటల్ పెద్దలు డాక్టర్ సతీష్ గారికి, విద్యాశరణ్ గారికి, డాక్టర్ విక్రమ్ గారికి, డాక్టర్ శిరీష గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మా సేవా మార్గంలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అంటే రేపు బ్లడ్ క్యాంప్ కూడా గోమతి నగర్లో నిర్వహించనున్నాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు దాదాపుగా రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద లక్షలాది సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా జనసేన నెల్లూరు జిల్లా తరఫున మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో ప్రజలకు సేవ చేసే విధంగా జనసేన నాయకులందరూ కూడా ప్రజలకు మమైకం అవుతారని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.